హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో అధిక జనాభా గ్రామాల్లో నివసిస్తుంటారు. మరికొంతమంది సిటీల్లో నివసిస్తుంటారు. సిటీ నుండి ఎన్నో కిలోమీటర్ దూరంలో ఉండే మన గ్రామాల్లో ఉన్న జనాలకి అత్యవసర పరిస్థితిలో, ఎమర్జెన్సీలో ఏమైనా జరిగినప్పుడు, ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు మనం వెంటనే అంబులెన్స్కి కాల్ చేస్తాము. కానీ ఆ అంబులెన్స్ ఏ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తాం కూడా మనం పట్టించుకోము. చాలా వరకు అంబులెన్స్ డ్రైవర్స్ లోకల్ ఏరియాలో ఉండే చిన్న ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి తీసుకెళ్తారు. అలా తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ టిప్ అనేది ఇస్తారు. వాటిలో జాయిన్ అవ్వగానే మన దగ్గరికి మొదటగా వచ్చేది నర్స్. 70% ప్రైవేట్ హాస్పిటల్స్లలో 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, బీటెక్ చేసిన వాళ్ళు, బీకామ్ చదివిన వాళ్ళు నర్స్లా తక్కువ శాలరీస్లకు జాబ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మన దగ్గరికి డాక్టర్స్లా స్టెథోస్కోప్ వేసుకొని ఫేక్ డాక్టర్స్ మరియు అల్లోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ప్రాక్టీస్ ఎలా చేయాలో తెలియని BAMS, BHMS, BUMS మరియు డెంటల్ డాక్టర్లు, ముఖ్యంగా చదువు మధ్యలో ఆపేసి ఫారెన్లో చదువుకున్న డాక్టర్లు తిరిగి వచ్చి మన భారతదేశంలో డాక్టర్స్లా జాబ్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇంగ్లీష్ మెడిసిన్ అనగా అల్లోపతి మెడిసిన్ ఎలా వాడాలో కూడా తెలియదు. ఇలా మన లోకల్ ఏరియాలో ఉండే చిన్న హాస్పిటల్ నుండి సిటీలో ఉండే 300 పడకల గల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు కూడా వీళ్ళే డాక్టర్స్ లాగా నైట్ డ్యూటీలో వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళనే డ్యూటీ డాక్టర్లని కూడా అంటారు. ఎమర్జెన్సీలో పేషెంట్కి ముఖ్యంగా ఆక్సిజన్ ఎలా చెక్ చేయాలో కూడా తెలియదు. ఒకవేళ పేషెంట్కి తక్కువ ఆక్సిజన్ అందుతుంది అయితే వెంటనే పేషెంట్ని వెంటిలేటర్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళకి అది ఎలా కనెక్ట్ చేయాలో కూడా తెలియదు. ఇంకా చెప్పాలంటే అసలు ఎమర్జెన్సీలో పేషెంట్కి ఏం జరుగుతుందో కనీసం డయాగ్నోస్ కూడా చేయడం వీళ్ళకి అస్సలు రాదు. గుండెపోటు వచ్చినప్పుడు, గుండె ఆగిపోయినప్పుడు AED మిషన్ ఎలా ఉపయోగించాలో కూడా వీళ్ళకి అవగాహన అస్సలు ఉండదు. అత్యవసర పరిస్థితిలో ఆక్సిజన్ ఎంత మోతాదులో పెట్టాలి, ఎలా పెట్టాలి అని కూడా వీళ్ళకి ఎలాంటి అవగాహన అనేది ఉండదు. ఏ మెడిసిన్, ఏ ఇంజెక్షన్, ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఇస్తే ఏం జరుగుతుందో, ఏ ఇంజెక్షన్, ఏ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ ఏముంటాయో కూడా వీళ్ళకి ఎలాంటి అవగాహన ఉండదు. కొన్ని సందర్భాల్లో ప్రాణం కాపాడడానికే చిన్న చిన్న ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది. వాటిల్లో కూడా వీళ్ళకి ఎలాంటి అవగాహన ఉండదు. ఇది ఇలా పక్కన పెడితే కొంతమంది ఏకంగా ఫేక్ డాక్టర్స్ ఆపరేషన్లు కూడా చేస్తూ ఉంటారు. ఇలా వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు. ఇలా ప్రైవేట్ హాస్పిటల్స్ ఫేక్ డాక్టర్స్ నైట్ డ్యూటీలో పెడుతూ, డే టైంలో పెడుతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. మన ఏరియాలో ఉండే ప్రైవేట్ హాస్పిటల్ నుండి సిటీలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు ఇదే జరుగుతుంది. ఇలా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో ప్రతి 5 డాక్టర్లో 2 ఫేక్ డాక్టర్లు ఉండే ఉంటారు. ఇలా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఇది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఈ మధ్య కొత్తగా గాంధీ హాస్పిటల్లో కూడా ఫేక్ డాక్టర్స్ చేయడం మామూలు విషయం అయిపోయింది. ఈ ఫేక్ డాక్టర్స్ దొరికినప్పుడల్లా పోలీసులు వీళ్ళని జైల్లో వేస్తారు. కానీ ప్రాణాలు మాత్రం మన వాళ్ళే పోతాయి. కోవిడ్ మహమ్మారి ప్రపంచమంతా విస్తరిస్తున్నప్పుడు జనాలు ఏ హాస్పిటల్ వెళ్ళాలో తెలియక ఫేక్ డాక్టర్స్ ట్రీట్మెంట్ తీసుకొని మరణించిన వాళ్ళ సంఖ్యనే అత్యధికంగా ఉందంటే మీరు నమ్ముతారా? మనం చేయాల్సిందల్లా మనం అడ్మిట్ అయిన ప్రతి హాస్పిటల్లో ID కార్డు ఖచ్చితంగా అడగాలి. ఒకవేళ వాళ్ళు ID కార్డు చూపించలేదు అంటే వెంటనే మనం వీలైనంత త్వరగా వేరే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. కుదిరితే దగ్గరలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోవడం చాలా మంచిది. దీనివల్ల మనం మన వాళ్ళ ప్రాణాలు కాపాడుకోగలం. ఇది మీ ఆర్య హెల్త్ ప్లస్ యూట్యూబ్ ఛానల్. త్వరలో సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హెల్త్ అడ్వైజులు మరియు మెడికల్ రిపోర్ట్స్ పైన అడ్వైజులు ప్రొఫెషనల్ డాక్టర్స్ ద్వారా ఉచితంగా ఇవ్వబడును.